అత్యాధునిక పరికరాలతో నూతన సాంకేతిక వైద్య సదుపాయంతో మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మునిపెన్నడూ లేని విధంగా న్యూరో వైద్య సేవలు అందించడానికి మీ ముందుకొచ్చింది మీ ఆదిత్య న్యూరో హాస్పిటల్. విస్తృత శ్రేణి డయాగ్నోస్టిక్ వైద్య సేవలు, 24 గంటలు ఎమర్జెన్సీ వైద్య సదుపాయం. డాక్టర్ ఎస్ ఫణీంద్ర బాబు, డిఎన్బి న్యూరాలజీ, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఫుల్ టైమ్ న్యూరో ఫిజిషియన్ గారి సారథ్యంలో మా హాస్పిటల్ నందు తలనొప్పి, పార్శ్వపు నొప్పి, మెడ నొప్పి, ఫిట్స్, నరాల బలహీనత, తిమ్ముర్లు, జ్ఞాపక శక్తి తగ్గడం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, వెన్నుపూస సమస్యలు, డిస్క్ సమస్యలు, పిల్లల్లో వచ్చే ఫిట్స్, పిల్లలకు మాటలు రాకపోవటం, మూతి వంకర, నిద్రలేమి, మతిమరుపు మరియు అన్ని రకాల మెదడు, వెన్నుముక, నరాల సమస్యలకు ప్రతిరోజు న్యూరో ఫిజిషియన్ గారిచే అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల లోపు మా హాస్పిటల్ ను సంప్రదించినట్లయితే రక్తపు గడ్డ కరుగుటకు మా వద్ద ప్రత్యేకమైన సోది వైద్యం ఇవ్వబడును. అత్యాధునిక న్యూరాలజీ ల్యాబ్ కలదు. అత్యాధునిక ఫిజియోథెరపీ మరియు న్యూరో రీహాబిలిటేషన్ సౌకర్యం కలదు. నిపుణులచే బెడ్ సైడ్ మానిటరింగ్ కలదు. సంప్రదించండి ఆదిత్య న్యూరో హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, హైదరాబాద్ రోడ్, భువనగిరి. సెల్ 9912195538. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక లక్ష్మీ గార్డెన్లో భువనగిరి సిపిఐఎం పార్టీ అభ్యర్థి జహంగీర్ గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, భువనగిరి పార్లమెంటు సిపిఐఎం అభ్యర్థి ఎండి జహంగీర్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జగదీష్ మాట్లాడారు. సిపిఎం నాయకులు ఎంఏ ఇక్బాల్, దుప్పటి వెంకటేష్, బొలగాని జయరాములు సభ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మంగ నరసింహులు, కల్లూరు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరి పోషెట్టి, మద్దెపురం రాజు, మండల కార్యదర్శులు రేఖల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, నూకల భాస్కర్ రెడ్డి, వేముల భిక్షం, బబ్బూరి శ్రీను, ఎండి ఉస్మాన్ షరీఫ్, బుగ్గా నవీన్, మురిగాడి రమేష్, సుదగాని సత్యరాజయ్య, ఘనగాని మల్లేష్, ఎండి అమీర్, పిక్క గణేష్, బోడ భాగ్య, సంగీరాజు, కాసుల నరేష్, చెన్న రాజేష్, బోడ హనుమంతు, వడ్డేమాన్ విప్లవ్, భువనగిరి గణేష్, మధ్యపోయిన ఉప్పలయ్య, వడ్డేమాన్ బాలరాజు, మొరిగాడి అంజయ్య, మొరిగాడి అజయ్, కటకం సుదర్శన్, మర్ల సిద్ధులు, ఎర్రరాజు, సైదాపురం సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక రాజకీయ ప్రచారం, బీజేపీ ప్రమాదాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ఎన్నికల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ పోటీలో దిగుతున్నాం. మన రాష్ట్రంలో ఎట్లా ఉండాలి, తద్వారా మనం రాజకీయ ప్రచారం చేసుకోవడానికి ఈ ఎన్నికని మనం నియోజకవర్గాలు చదివి జిల్లానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మన జెండా గెలవడం అవసరం కూడా. మీకు తెలుసు, పార్లమెంట్లో చూడండి, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుల్లో 306 మంది వీరిపై అనేక క్రిమినల్ కేసులున్నాయి. 194 మంది మీద సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. ఉమెన్ హెరాస్మెంట్, ఫైనాన్స్ డిసిప్లిన్ లేకపోవడం, ఆర్థిక నేరగాలు, రకరకాల దుర్మార్గమైనటువంటి కేసులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. మీకు తెలుసు, బ్రిజ్భూషణ్ చెప్పాడు, నేను మర్డర్ చేశాను. అరే, మర్డర్ చేసిన వ్యక్తి ఎంపీ ఫెట్ అయినావు, నేను అయినా సగర్వంగా చెప్పుకుంటున్నారు, మేము మర్డర్ చేసాము, మేము మహిళల్ని వేధించాము అని చెప్పని. ఇలాంటి వాళ్ళు ఎంపీలుగా గెలుస్తున్నారు. కానీ సమాజం కోసం ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళు, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసినట్టు వాళ్ళు ఎన్నికల్లో కేవలం డబ్బు లేనటువంటి కారణంగానే వెనకబడుతున్నారు. అందుకే నా దగ్గర డబ్బు లేదు, నా పార్టీ దగ్గర డబ్బు లేదు, ప్రజల కోసం ఏ త్యాగాలను సిద్ధం చేయడానికి. అందుకే ఈ ఎన్నికల్లో డబ్బు చూడకండి, ప్రలోభాలు చూడకండి, ఇతర సంక్షేమ అంశాలు చూడకండి. కమ్యూనిస్టులకు అవసరం ఉన్నది. ఇప్పుడు కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో గెలవడం అవసరంగా ఉన్నది, లేదనుకుంటే దేశం అధోగతి పాల్గొంది. రెండవ అంశం, భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు అనేక సమస్యలు చూడండి. మీరు ఇక్కడ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు కీలకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్లో ఉన్నది. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నది.
జనగాం ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటి దేవాదుల ప్రాజెక్టు కాలువలు పూర్తి కాలేదు. భువనగిరి ప్రాంతానికి అలాగే నల్గొండకు లింక్ ఉన్నటువంటి సూర్యాపేట వరకు కూడా నీళ్లు తీసుకుపోతాం అనుకున్నటువంటి బసాపురం ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో అర్థం కావట్లేదు. బ్రాహ్మణ విలయం దగ్గర ఉదయ సముద్రం ప్రాజెక్టు ఉంది, ఎప్పుడు చేస్తారు మీరు చెప్పగలుగుతారా? గడువు పెట్టగలుగుతారా? గంధమల గురించి చాలా జోరుగా చెప్పినటువంటి ఈ గత ఎమ్మెల్యేలు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, మరి గంధమల ఏమైంది? అంతే ఇరిగేషన్ సంబంధించినటువంటి సమస్య చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నది. రెండో అంశం విద్య విషయంలో చూడండి, ఏ చిన్న అంశానికన్నా హైదరాబాద్ పోవాలి విద్యకు. ఇక్కడ జిల్లా కేంద్రాలకు ఇంజనీరింగ్ కాలేజీ లేదు భువనగిరిలో. ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం హైదరాబాద్లోనే పేద పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు. అందుకే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నత విద్య ఇక్కడ అవసరం ఉన్నది. వైద్య విషయంలో కూడా చూడండి, ఎయిమ్స్ ఉన్నది కదా, బీబీనగర్ ఎయిమ్స్ 42 డిపార్ట్మెంట్లకు కేవలం 26 డిపార్ట్మెంట్లు మాత్రమే పనులే ఉన్నాయి. 1500 నుంచి 1800 మంది పేషెంట్స్ వస్తే 6 బ్లాకులు మాత్రమే పనిచేస్తున్నాయి. కంప్యూటర్ల కోసమే రాసి పంపాం సెంట్రల్ గవర్నమెంట్కు, డబ్బులు లేవని చెప్తున్నారు. పోనీ ఎయిమ్స్ని బీజేపీ ప్రభుత్వమా? అందులో కిషన్ రెడ్డి గారు కూడా డైరెక్టర్గా ఉన్నాడు, అరవింద్ కూడా డైరెక్టర్గా ఉన్నారు. మీరు చెప్పగలుగుతారా ఎయిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్యం ఎప్పటివరకు అందించగలుగుతారు? అందుకే చెప్తున్నాం, విద్య, వైద్యం, ఇరిగేషన్ మౌలిక రంగాల్లో కూడా మొత్తం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం వెనకబాటు గురవుతుంది. నన్ను గెలిపిస్తే నేను పేదల పక్షాన పోరాడతాను, సమస్యలపై ఉద్యమిస్తాను. గతంలో ఆమరణ నిరాహారదీక్షలు కూడా చేశాం. అందుకే ఏ పోరాటానికైనా సిద్ధం, నియోజకవర్గ సమస్యలపై యుద్ధాన్ని చేస్తాం. కాబట్టి నన్ను గెలిపించాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.